ఇక గోదావరిపై నిర్మించే ప్రాజెక్టులపై చర్చించేందుకు రేపు మహారాష్ట్ర వెళ్తోంది రాష్ట్ర ఇరిగేషన్ శాఖ బృందం. మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో వెళుతున్న అధికారులు తమ్మిడిహెట్టి, మేడిగడ్డ ప్రాజెక్టులపై మహారాష్ట్ర సర్కార్తో చర్చించబోతున్నారు. చర్చలు సానుకూలంగా జరిగే అవకాశం ఉందని అన్నారు మంత్రి హరీష్ రావు. గోదావరిపై నిర్మించనున్న సాగునీటి ప్రాజెక్టులపై నజర్ పెట్టింది సర్కార్. ఇందులో భాగంగా రేపు మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో ఇరిగేషన్ శాఖ బృందం మహారాష్ట్రకు వెళ్లనుంది. తొమ్మిడిహెట్టి, మేడిగడ్డ బ్యారేజ్లపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపనున్నారు. మహారాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి గిరీష్ మహాజన్తో రేపు మధ్యాహ్నం నాగ్పూర్లో చర్చలు జరగనున్నాయి. గోదావరిపై 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ దగ్గర తొమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణాన్ని ప్రతిపాదించింది గత ప్రభుత్వం. అయితే మహారాష్ట్ర భూభాగం మునిగిపోయే అవకాశం ఉండడంతో బ్యారేజీని 148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్తో నిర్మించుకోవచ్చని సూచించింది మహారాష్ట్ర సర్కార్. కాళేశ్వరానికి దాదాపు 20 కిలోమీటర్ల దిగువన గోదావరిపై మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ ప్రతిపాదించింది. ఇక్కడ ముంపు నది గర్భంలోనే ఉంటుంది. దీంతో ఇక్కడ నుంచి ఎల్లంపల్లి వరకు గోదావరిపై మరో 2 బ్యారేజ్లను నిర్మించి నీటిని తరలించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే తొమ్మిడిహెట్టి, మేడిగడ్డ బ్యారేజ్ల నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తప్పనిసరి కావడంతో చర్చలకు రెడీ అయింది సర్కార్. మహారాష్ట్ర వెళ్లే బృందంలో సాగునీటి సలహాదారులు విద్యాసాగర్ రావు, ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, 3 చీఫ్ ఇంజనీర్లతో పాటు 2 ఓఎస్డీలు ఉన్నారు. రేపు జరగబోయే చర్చల్లో మహాసర్కార్ సానుకూలంగా స్పందిస్తుందని మంత్రి హరీష్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. పెన్గంగ బ్యారేజ్ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు హరీష్.